ఓకే సార్. ఇప్పుడు ఈ రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం కుర్మల యొక్క జనాభా దాదాపు 36 లక్షలు అనేది తేలింది. ఆ తదుపరి జనాభా లెక్కల్లో దాదాపు 40-45 అనేది ఒక కుర్మ షెపర్డ్ కమ్యూనిటీ తేలింది. కానీ రాజకీయంగా చూస్తే వీళ్ళకు సరైన ప్రాతినిధ్యం ఈ సర్పంచులు కాకుండా ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఎంపీలు కానీ వీళ్ళకి సరైన ప్రాతినిధ్యం లేదు. దీనికోసం ఈ సంఘం షెపర్డ్ ఇండియా సంఘం ఈ ప్రాతినిధ్యం పెంచడానికి మీరు ఏదైనా ఎజెండా తీసుకున్నారా? దాన్ని ఏ విధంగా ఉన్న పార్టీలతోటి ఇప్పుడున్న బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ ఇంకా మిగతా పార్టీలతోటి అన్ని పార్టీలలో ఈ కులం యొక్క ప్రాతినిధ్యం పెరగడానికి మీకున్న ఎజెండా మరి ఏమిటి? సో మేమైతే అన్ని మేము కుల సంఘానికి ఒక ప్రతినిధిగా వ్యవహరిస్తున్నాం, కానీ ఏ రాజకీయ పార్టీ కింద మేము పనిచేయడం లేదు. అన్ని పార్టీల మీద ఒత్తిడి తెచ్చి తప్పకుండా మన కులానికి కుర్మలకు రాజకీయ ప్రాతినిధ్యం జరగాలి, వారికి రావాల్సినటువంటి మేమెంత మాకంత వాటా ప్రకారం మనం రావాలని చెప్పేసి ఈ జిల్లా లోపల చాలా మీటింగ్ పెట్టడం మీకు తెలుసు. మనం జిల్లా హెడ్ క్వార్టర్ లోపల దాదాపు ఒక దొడ్డు కొమరయ్యని మనం స్ఫూర్తిగా తీసుకొని, ఎందుకంటే మరొక ఐకాన్ మన కుర్మ కులానికి ఆయన ఇక్కడ పెద్ద బహిరంగ సభ కూడా మన డిమాండ్లు కూడా చెప్పడం జరిగింది. పోయిన అసెంబ్లీ ఎన్నికల ముందు మన కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఉమ్మడి జిల్లా కూడా తప్పకుండా మాకు 2 ఎమ్మెల్యే సీట్లు ఉమ్మడి జిల్లా కూడా ఒక ఎంపీ సీటు కావాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. అన్ని పార్టీల మీద కూడా ఒత్తిడి చేయడం కూడా జరిగింది, బల ప్రదర్శన చేయడం కూడా జరిగింది, మన బలం ఏంటో కూడా నిరూపించడం కూడా జరిగింది. ఆ విధంగా ఉమ్మడి జిల్లా లోపల అయితే మనం పనిచేస్తా ఉన్నాము. మరి మన లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా దాదాపు అందరికి సమయం పరుస్తూ దాదాపు సర్పంచులు దాదాపు ఒక 60 మంది మనకు సంగారెడ్డి జిల్లా నుంచి గెలిచిన విషయం మీకు అంతా తెలిసింది. మొన్ననే రాష్ట్ర అధ్యక్షులు ఎగ్గమల్లేశ్వర గారి నాయకత్వంలో కూడా వారి అధ్యయనంలో కూడా వాళ్ళ సన్మానం కూడా చేసినాం. అదే విధంగా ఇప్పుడు నోటిఫికేషన్ రాకముందే కూడా గత 4-5 రోజుల నుంచి కూడా అన్ని పార్టీల మీద బీఆర్ఎస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి స్వయంగా సంబంధిత అధికారులతోటి, ఎమ్మెల్యేలతోటి, పార్టీ నాయకులతో కూడా మాట్లాడి మన కుర్మలకు ప్రాధాన్యత దక్కాలి, ఫలానా వార్డులో మా కుర్మలు ఉన్నారు మాకు ఇవ్వాలని చెప్పేసి బీజేపీ మీద కానీ, బీఆర్ఎస్ మీద కానీ, కాంగ్రెస్ మీద కానీ ఒత్తిడి తెచ్చి కుర్మలకు ప్రాధాన్యత దక్కే విధంగా మరి ప్రాధాన్యత ఇంకా రాజకీయంగా పెరగడానికి మేము ఎంత ప్రయత్నం చేస్తూ ఉన్నాం.